హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము 5వ తరగతి గణితం 2వ పాఠం గుణించు భాగించు మొదటి భాగంలోని కృత్యాలను చూద్దాం. హైదరాబాద్లోని మహాత్మా గాంధీ బస్టాండు ఎప్పుడు ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. తెలంగాణలోని అన్ని జిల్లాలకు పెద్ద పట్టణాలకు ఈ బస్టాండ్ నుండి బస్సులు వెళతాయి. మన ఏ రాష్ట్రము? తెలంగాణ రాష్ట్రం కదా. మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైదరాబాదు, మనందరి చాలామంది చూసి ఉంటారు హైదరాబాదు. మరి హైదరాబాదులో ఉన్న ఒకటి బస్ స్టాప్ ఉంది, అది మహాత్మా గాంధీ బస్ స్టాండ్. ఇది ఆసియా ఖండంలోనే పెద్ద బస్ స్టాండ్ అన్నట్టు. మరి ఈ బస్ స్టాండ్ నుంచి మన తెలంగాణలో అన్ని జిల్లాలకు మరియు పెద్ద పెద్ద పట్టణాలు కదా, వేరే రాష్ట్రాల్లో ఉన్న పట్టణాలకు కూడా బస్సులు అనేటివి వెళ్తాయి అన్నట్టు. ప్రతిరోజు చాలా బస్సులు ప్రయాణం చేస్తూ ఉంటారు, ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు, బస్సులు కూడా చాలా వెళ్తూ ఉంటాయి. మరి ఆ విధంగా వెళ్ళే క్రమంలో హైదరాబాద్ నుండి వరంగల్కి వెళ్ళే బస్సు యొక్క ధరలు, టికెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మరి బస్సులో వెళ్ళాలంటే టికెట్ ఛార్జీలు ఉంటాయి కదా, డబ్బులు చెల్లించాలి కదా మరి వాళ్ళకి. మరి ఆ డబ్బులు బస్సులు 3 రకాలుగా ఉన్నాయి. మరి ఇందిరా, డీలక్స్, ఎక్స్ప్రెస్, ఈ విధంగా 3 రకాలుగా బస్సులు ఉన్నాయి. ఎక్స్ప్రెస్ బస్సు 96 రూపాయలు, అంటే హైదరాబాద్ నుండి వరంగల్కి వెళ్ళే 3 రకాల బస్సుల ప్రయాణ ఛార్జీలు కింద ఇచ్చిర్రు. మరి అవి ఎక్స్ప్రెస్ బస్కి అయితే 96 రూపాయలు, డీలక్స్ బస్ అయితే 135 రూపాయలు, మరి ఇందిరా బస్ అయితే 171 రూపాయలు. మరి వాటి యొక్క ధరను బట్టి బస్సులు ఉంటాయి అన్నట్టు. మరి ఒకరోజు ఉదయం 9 నుండి 10 గంటల మధ్య ప్రయాణికులు 87 మంది ప్రయాణికులు ఎక్స్ప్రెస్ బస్సు టికెట్లు కొంటే, మరి అదే సమయంలో 61 మంది డీలక్స్ బస్ టికెట్లు కొన్నారు, 36 మంది ఇందిరా బస్ టికెట్లు కొన్నారు. అంటే ఒక గంటలోపే ఇంతమంది వరంగల్కి వెళ్ళడానికి టికెట్లు కొనడం జరిగింది. మరి ఇవన్నిటిని నాగేశ్వర్ అనే ఒక ఆయన రాసుకోవడం, అంటే టికెట్లు ఇచ్చే అతను. నాగేశ్వర్ టికెట్లు అమ్ముతూ ప్రతి గంటలో అమ్ముడుపోయిన టికెట్లు నమోదు చేస్తాడు. అంటే ఈయన గంటకి టికెట్లు ఎన్ని అమ్మాడు అనేది నోట్ చేసుకుంటూ ఉంటారు అన్నట్టు. మరి ఆ రోజు కంప్యూటర్ పనిచేయలేదంట. మరి పనిచేయకపోవడంతో ఆయన ఏం చేసాడు, ఒక నోట్ పుస్తకం తీసుకొని బుక్లో రాసుకోవడం స్టార్ట్ చేసిండు. మరి అతడు ఎక్స్ప్రెస్ బస్ టికెట్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇలా లెక్కించాడు. అంటే ఆయన మరి టోటల్ చేసుకోవాలి కదా, మరి ఎన్ని టికెట్లు అమ్మాడు, మరి ఎంత ఆదాయం వచ్చిందో ఆయన రాసుకోవాలి కనుక మరి ఆయన ఈ విధంగా రాసుకోవడం జరిగింది. 96 × 87. మరి 96ని 87తో గుణించడం జరిగింది. గుణకారం ఆల్రెడీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మరి పెద్ద సంఖ్యల గుణకారం లాగా ఇప్పుడు చూద్దాం. 96 × 87ని ముందుగా 1ల స్థానంలో ఉన్న 7 తోటి గుణించాడు. 7 అర్ల 42, 2 దించుకొని 4 పక్కకు ఉంచుకున్నాడు. 10ల స్థానంలో 4, 7 9 63, 63కి 4 కలిపి 67 రాయడం జరిగింది. అంటే 7 ఎకంతో 96ని గుణి 672 వచ్చింది. అంటే 96 × 7 అంతే కదా, 7 × 96 662 వచ్చింది. తర్వాత 10ల స్థానంలో ఉన్న 8 తోటి గుణించడం మొదలుంచాడు. 10ల స్థానంలో ఉంది కనుక ముందు 1వ స్థానంలో ఏమో 0ను దించుకోవాలి. 0 ఉంచుకొని 10ల స్థానంలో స్టార్ట్ చేస్తే 8 అర్ల 48, 8 దించుకొని 4 పక్కకు ఉంచుకున్నాడు. 8 9 72, 72కి 4 కలిపితే 76, అంటే 76 దించుకోవడం జరిగింది. అంటే 7680, అంటే 80 తోటి 96ని గుణిస్తే 7680 వస్తుంది అంట. 96 తోటి 80ని గుణకారం చేస్తే 7680 వస్తుంది కనుక మరి వచ్చిన వాటిని కూడాడు. 2 0 0 8 7 15 1 పైన 1 6 7 7 6 13 1 రాసుకుంటే 7 1 8 8352. ఈ విధంగా ఎవరు చేశారు? నాగేశ్వర్ చేయడం జరిగింది. మరి ఇదే లెక్క కరెక్టా కాదా తప్ప అని శ్రీధర్ని అడిగితే, మరి శ్రీధర్ తన ఫ్రెండ్ అన్నట్టు, మరి తన ఫ్రెండ్ శ్రీధర్ ఈ విధంగా లెక్క చేశాడు. తను ఏం చేశాడంటే 96ని 96 అని విడదీసి విస్తరణ రూపంలో రాసుకున్నాడు. మరి 80ని 80 × 6, 80 + 6, 80 కాదు 80 + 6, 90 + 6 ఆ విధంగా రాసుకోవడం జరిగింది. మరి 90ని 80ని ఇక్కడ ఉన్నాయి వాటి ఉంది కదా, 96 87, 90 × 80 6 × 80, 90 × 7 6 × 7, ఈ విధంగా 90 × 80 9 72, 2 0 7200. ఇక్కడ 48, 1 0 ఉంది కనుక 1 0 పక్కకు దించుకుంటే 480, 7 9 63, 1 0 630, అంటే 90 × 7 అంటే
630, 6,000 42, 7,200 480, తర్వాత 630 42. మరి ఈయన వీటన్నిటిని కూడడం జరిగింది. 96 × 87 దట్ ఈజ్ ఈక్వల్ టు 7,200 ప్లస్ 480 ప్లస్ 630 ప్లస్ 42 అంటే మొత్తం కూడితే 8,352. అంటే నాగేశ్వర్ చేసిన లెక్క, శ్రీధర్ చేసిన లెక్క, ఇద్దరు చేసింది పద్ధతి వేరే అయినా సమాధానం మొత్తం మాత్రము ఒకే విధంగా ఉంది. మరి చూద్దాం, ఎక్స్ప్రెస్ బస్ టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నాగేశ్వర్ సరిగా లెక్కించాడా? అవును, తను కరెక్ట్గానే లెక్కించడం జరిగింది. మరి నాగేశ్వర్ మరి శ్రీధర్ చేసిన పద్ధతుల్లోని తేడాను గురించి మీ స్నేహితులతో చర్చించాడు. అంటే ఈయన పదుల స్థానంలో ఉన్న వాటిని పదుల స్థానంలో ఇట్లా వేసుకొని విడదీయకుండా ఒకదాని తర్వాత ఒకటి, అంటే 7 మొదట గుణించి తర్వాత 8 తోటి గుణించి వచ్చిందని కూడడం జరిగింది. మరి శ్రీధర్ ఏమో ఆయన విడదీశాడు, విస్తరణ రూపంలో రాసుకొని 90 + 6 80 + 7 అని రాసుకొని బాక్స్ లెక్క కొట్టుకొని మొదట 80 90ని గుణించాడు, తర్వాత 6 80ని గురించి, తర్వాత 97ని, తర్వాత 6 7ని గురించి, ఈ విధంగా 4ని గురించి, తర్వాత వీటన్నిటిని కలిపి కూడిక చేసి వేసుకున్నాడు. మరి మనం ఎక్కువగా ఇప్పటి వరకు నేర్చుకున్న పద్ధతి నాగేశ్వర్ చేసిన పద్ధతిలోనే ఎక్కువ మటుకు నేర్చుకున్నాం. మా స్కూల్లో విద్యార్థులకు మాత్రం నేను ఈ విధంగానే నేర్పించడం జరిగింది. మరి ఈ పద్ధతి 5వ తరగతిలో ఇది కూడా మంచి పద్ధతే, కానీ ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందో మరి ఏ విధంగానో కానీ పిల్లలకు ఈ విధంగానే నేర్పించడం జరిగింది. ఇది కూడా మంచి పద్ధతి, దీన్ని కూడా నేర్పించవచ్చు. వాళ్ళకు 2 పద్ధతులు కూడా తెలిసి ఉండాలి కనుక ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి ఆ తర్వాత నాగేశ్వరు డీలక్స్ బస్ టికెట్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని లెక్కించడం మొదలెట్టాడు. ఇందాక ఎక్స్ప్రెస్ బస్సులు కాదు, ఇప్పుడు డీలక్స్ బస్సు. మరొక డీలక్స్ బస్సు ధర, టికెట్ ధర 130 రూపాయలు అయితే మరి డీలక్స్ బస్సు కొన్నవారి సంఖ్య 61. మరి వచ్చిన మొత్తం 135 × 61. సేమ్ ఇందాక చేసినట్టు 61 × 130 తోటి గుణించడం జరిగింది. ఒక 5 5 ఒక 3 3 ఒక ఎకం 1 రాసుకున్నాడు. ఒక 5 5 ఒక 3 3 ఒక ఎకం 1 అంటే 135 × 1. మనం 1ని దేనితోటి గుణించినా అదే సంఖ్య వస్తుంది. ఏ సంఖ్యతో 1ని గుణించినా దానికి అదే సంఖ్య వస్తుంది కనుక 135 × 1 అంటే 135 వచ్చింది. తర్వాత 6 తోటి గుణించడం జరిగింది. 6 10వ స్థానంలో ఉంది కనుక ముందుగా ఒక 0 దించుకున్నాడు. తర్వాత 10వ స్థానం నుంచి ప్రారంభించాడు. 6 5 30. 30లో 1వ స్థానంలో 3ని 0ని దించుకొని 3 పక్క ఉంచుకొని 3 6ల 6 3ల 18. 18 3 21 అంటే 1 ఇక్కడ దించుకున్నాడు, 2 పక్కకు ఉంచుకొని 6 ఎక్కం 6 2 8 వేసుకున్నాడు. 8 వేసి ప్లస్ అంటే కూడిండు మొత్తం, అంటే 8,100 అంటే 135 × 60 అని అర్థం. 60 × 135 అయితే 8,100 అవుతుంది. అంటే ఇక్కడ కూడడం జరిగింది. 5 0 5 3 0 3 1 1 2 8 అంటే 8,235 రూపాయలు డీలక్స్ బస్సుల ద్వారా వచ్చిన ఆదాయం. మరి డీలక్స్ టికెట్ల ద్వారా వచ్చిన, బస్సు ద్వారా కాదు, మరి ఆ బస్ టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయం 8,235 రూపాయలు. మరి ఇదే లెక్కను శ్రీధర్ ఏ విధంగా చేశాడో, మరి శ్రీధర్ చేసిన పద్ధతిని ఒకసారి కింద ఇవ్వడం జరిగింది, చూద్దాం. మరి ఈ లెక్కను శ్రీధర్ ఈ విధంగా సరిచూశాడు. మరి ఆ 135ని 100 + 30 + 5 విస్తరణ రూపంలో రాసుకొని, ఇందాక 96ని 90 + 6 ఏ విధంగా రాసుకున్నాడు, ఈ విధంగా ఇక్కడ కూడా 135ని 100 + 30 + 5 రాసుకొని 61ని 60 + 1గా విభజించుకొని 100 × 60 30 × 60 5 × 60 100 × 1 30 × 1 5 × 1 100 × 60 6,000 30 × 60 1800 5 × 60 300 100 × 1 100 30 × 1 30 5 × 1 5. ఈ విధంగా గుణించి తర్వాత వచ్చిన సమాధానాలన్నింటినీ కలపడం జరిగింది. 6,000 + 1800 + 300 + 100 + 30 + 5. ఈ విధంగా మరి వీటన్నిటిని కూడితే ఆయనకు సమాధానం సరిగానే వచ్చింది, 8,235. మరి శ్రీధర్ చేసిన పద్ధతి, నాగేశ్వరరావు చేసిన పద్ధతి చూసాం కదా. మరి ఇది అర్థమైంది కదా. మరి ఇక్కడ ఒక ప్రశ్న అడిగాడు, ఇప్పుడు మీరు ఇందిరా బస్ టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పై 2 పద్ధతుల్లో కనుగొనండి. అంటే మరి నాగేశ్వర్ చేసిన పద్ధతి, శ్రీధర్ చేసిన పద్ధతి, 2 పద్ధతుల్లో మరి ఇందిరా బస్ టికెట్లు ఉన్నాయి కదా, మరి ఆ టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని
మనము గుణించి చూద్దాం. నాగేశ్వర్ చేసిన ఇందిరా బస్సు టికెట్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని గుణిద్దాం. మరి ఒక ఇందిరా బస్సు టికెట్ ధర 171 రూపాయి. మరి ఇందిరా బస్సు టికెట్లు కొన్నవారి సంఖ్య ఎంతమంది కొన్నారు? 36 మంది కొనడం జరిగింది. అంటే మరి వచ్చిన ఆదాయం మొత్తం ఎంత అంటే 171 ఇంటూ 36 చేయాలి. మన 171 ఇంటూ 36 చేద్దాం. 171 గుణకారం ఇంటూ 36. మరి వీటిని మనము 6 ఒకట్లు 6, 6 వేలు 42, 2 ఒకటో స్థానంలో 2 గీసుకొని దించుకొని 40ని 4 పదో స్థానంలో 4ని పక్కకు ఉంచుదాం. 6 ఎక్కం 6, 6 ఒకట్ల 6, 6 ప్లస్ 4 10, 1026 అంటే 171 ఇంటూ 6 అని అర్థం. 171 ఇంటూ 6 గుణకారం చేస్తే 1026 వస్తుంది. తర్వాత మనము 3 తోటి గుణిద్దాం. మరి 3 పదల స్థానం ఉంది కనుక ఒకటో స్థానంలో 0 గిచ్చుకొని మరి 3 పదల స్థానంలో 3 ఎక్కం అంటే 3 ఒకట్లు 3, 3 వేలు 21 అంటే 1 పదల స్థానంలో 2ని పక్కకు తీసుకొని ఒకటో స్థానంలో ఉన్న 1ని ఇక్కడ రాసుకొని మరి 3 ఎక్కం 3, 3కి 2 కలుపుతాం కదా. మరి పదల స్థానంలో ఉన్న 2ని కలిపితే ఎంత అవుతుంది? 5 అవుతుంది. మరి దీన్ని ఏం చేయాలి మనము అంటే 5130 అంటే 171 ఇంటూ 30 అని అర్థం. అంటే 171 ఇంటూ 30 చేస్తే 5130 వస్తుంది. మరి వీటి రెండింటిని ఏం చేయాలి మనము? కూడాలి, ప్లస్ చేయాలి. కూడదాం. 6 ప్లస్ 0 ఎంత అవుతుంది? 6. 3 ప్లస్ 2 ఎంత? 5. 0 ప్లస్ 1 1 ప్లస్ 5 1 ప్లస్ 5 ఎంత అవుతుంది? 6 అంటే 6156. 6156 అంటే మరి ఇందిరా బస్ టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయం మొత్తము ఎంత అంటే 6156 రూపాయలు. మరి ఇది నాగేశ్వరరావు చేసిన పద్ధతి. మరి ఇదే లెక్కని శ్రీధర్ చేసిన పద్ధతిలో చేసి చూద్దాం. శ్రీధర్ చేసిన పద్ధతిలో మనము లెక్కని చేద్దాం. ముందుగా బాక్స్ తీసుకున్నాం, తర్వాత ఒక బాక్స్ తీసుకోవడం, ఎందుకంటే విస్తారణ రూపం రాసుకోవడానికి. మరి ఇక్కడ చూద్దాం ఎంత వేయాలి? 171 ఇంటూ 36. మరి 171ని విస్తారణ రూపం రాసుకుంటే 171, 171. మరి 36ని రాసుకుంటే 30 తర్వాత 6, 36. మరి 100 ఇంటూ 30 కదా. మొదట 100 ఇంటూ 30, తర్వాత 70 ఇంటూ 30, తర్వాత 1 ఇంటూ 30. మరి 100 ఇంటూ 30 అంటే 3000 అంతే కదా, ఈక్వల్ టు 3000. మరి 70 ఇంటూ 30 అంటే 2100. 1 ఇంటూ 30 అంటే 30. మరి కింద 100 ఇంటూ 6, 100 ఇంటూ 6, 70 ఇంటూ 6, 1 ఇంటూ 6 అంతే కదా. మరి 100 ఇంటూ 6 అంటే 600. మరి 70 ఇంటూ 6 అంటే 242 అంటే 420 ఎక్కం 6. మరి వీటన్నిటిని ఏం చేయాలి మనము? కూడాలి అంతే కదా. కూడదాము. మరి చూద్దాం, ఇక్కడ కూడదాం. మరి మనము వీటన్నిటిని కూడాలి కనుక మరి 171 36 ఈక్వల్ టు వీటన్నిటిని కూడదాం. 171 ఇంటూ 36 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3000 ప్లస్ 2100 ప్లస్ 30 ప్లస్ 600 ప్లస్ 420 ప్లస్ 6. ఈ విధంగా వచ్చింది. మరి ఈ మొత్తాన్ని కూడితే ఎంత అవుతుంది? 3000 ప్లస్ 2100 అంటే 5100 ప్లస్ 30, 5130 ప్లస్ 600, 5730 ప్లస్ 400 అంటే 6150
ప్లస్ 6156 దట్ ఈస్ ఈక్వల్ టు 6156. అంటే శ్రీధర్ చేసిన లెక్క నాగేశ్వర్ చేసిన లెక్క సమానంగా సరిపోయింది కదా సమాధానం. మరి మీరు కూడా ఈ విధంగా లెక్కలు చేయండి. మరి మనము తర్వాత వీడియోలో ప్రపంచ క్రికెట్లో సచిన్ యొక్క సెంచరీలు, శతకాలు, అర్ధశతకాలు, టెస్టులో, వన్డేలో ఎన్ని చేస్తాడో మరి దానికి సంబంధించిన లెక్క ఇవ్వడం జరిగింది. మరి ఈ లెక్కకు సంబంధించిన ప్రశ్నలు, సమాధానాలు మనము తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. బాయ్. ఈ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా తదుపరి వీడియోలను వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.